వెల్కమ్ బ్యాక్ ట్రెండింగ్ సురేఖ. ఇవాళ మన ఇంట్లో పూసిన పువ్వులు, కాయలు చూద్దాము. ఇవన్నీ నేను ఒక్కో చెట్టు పూసిన పూలన్నీ విడివిడిగా పెట్టానండి. ఒక్కొక్క చెట్టు కాసిన కాయలు కూడా విడివిడిగా పెట్టాను. అంటే మనం ఒక చెట్టు వేసుకున్నాం అనుకోండి, అది ఒక కాయ కాస్తే మనం ఏం చేసుకోవాలి? అర్థం కాదు కదా! అందుకని 2, 3 చెట్లు వేసుకున్నాం అనుకో, ఒక్కో చెట్టు ఒక్కో కాయ కాసినా గానీ 4 చెట్లు 4 కాయలొస్తాయి కదా! మనం ఇంట్లోకి ఏదో ఒకటి చేసుకోవచ్చు. అలాగే పువ్వులు కూడా చూడండి, ఎన్ని పువ్వులు పూసాయో. ఇవన్నీ రోసెస్ ఇవాళ మాకు చాలా పూచాయండి. రోసెస్ చూడండి, యెల్లో కలర్ రోసెస్. నా దగ్గర 6 వెరైటీస్ ఆఫ్ రోసెస్ ఉన్నాయి. దాంట్లో ఈ యెల్లో కలర్ మాత్రం ఇప్పుడు చాలా పూసాయండి. జాన్వరిలో వచ్చాయి, నాకు ఫిబ్రవరిలో కూడా వచ్చాయి. ఫిబ్రవరి స్టార్టింగ్‌లో నాకు సరిగా రాలేదండి. అందుకోసం అని చెప్పి నేను మొత్తం మట్టి తీసేసి మళ్ళీ ఎరువు పోసేసరికి బాగా పెద్ద పెద్దవి పూసాయండి. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు పెట్టున్నాను షార్ట్స్‌లో. షార్ట్స్‌లో చిన్న చిన్నగా పూస్తున్నాయి కదా! అవేనండి ఇవి. ఇప్పుడు చూడండి ఎంత పెద్దవి పూసేసాయో. దాంట్లో మందారాలు మన దగ్గర 4, 5 వెరైటీలున్నాయండి. దాంట్లో ఇవాళ ఒక 3 వెరైటీలొచ్చాయి. పింక్ కలరు వెరైటీ ఒకటొచ్చింది. ఇదండి ఈ కలర్ వచ్చింది ఒకటి. ఇవొచ్చి ఒక 4 పూసాయి. జుంకీ మందారం మీకు మొన్న ఒకటి చూపిచ్చాను కదా! అది ఇవాళ రాలేదండి. నేను నెక్స్ట్ టైం పెడతాను దాన్ని. అన్నీ ఒకసారి కావాలంటే మనకి రావు కదా! మందారాలలోనే ఇంకొక మందారం అండి. ఇది మిరప మందారం. అస్సలు చెట్టుకి నిండుగా విరబూస్తాయండి. ఎంత బావుంటాయో. మనకి ఇవాళ ఇక్కడ చూసారా? కాగడాలు కొన్నే వచ్చాయి. ఈ కాగడాలు ఇవొచ్చి ఎర్రజాజులండి. ఎర్రజాజులు, కస్తూరి పూలు. ఇదొక కస్తూరి, ఇదొక కస్తూరి. ఈ కస్తూరి చూడండి, ఒక బొకేలాగా వచ్చింది కదా మనకి. చూసారా? ఒక బొకే టైప్‌లో వచ్చింది. చూపిస్తాను మీకు ఫుల్‌గా. ఒక బొకే. బొకేలాగా ఇచ్చుకోవచ్చనమాట. ఇది స్మెల్ ఉంటుందండి. సూపర్ స్మెల్ ఉంటుందండి. ఇది నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది చెట్టు. అస్సలు నాకు ఈ స్మెల్ ఎక్కడ చూసినా గానీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొస్తుందనమాట. అంటే మనకి చిన్నప్పుడు ఏదైనా ఒకటి నచ్చిందనుకోండి, అదే మనకి చాలా రోజుల వరకు బాగా గుర్తుంటుందండి. అట్లాగా నాకు అది ఒక మెమరబుల్ ప్లాంట్ ట్రీ అనుకోండి. అట్లాగా. ఇక్కడ నేను ఒక 4 తమలపాకులను గూడా కోసానండి. నెయ్యిలోకి వేసుకుందామని. నెయ్యిలోకి వేసుకోవడానికి లేత తమలపాకులు బావుంటాయా? ముదురు తమలపాకులు బావుంటాయా? కామెంట్ చేయండి. నాకిక్కడ ట్విన్స్. ట్విన్స్ అని ఎందుకన్నానంటే, ఈ 2 జోడీగా పూసాయండి. చూడండి, చామంతి పూలు. ఇవి మామూలుగా డిసెంబరు, జనవరిలో పూస్తాయి గదా! నాకెందుకో ఫిబ్రవరి ఎండింగ్‌కొచ్చాయండి. 2 పూలొచ్చాయి. ఇంకా ఉన్నాయి గానీ మొగ్గలు ఇప్పుడిప్పుడే కొంచెం విడుతున్నాయి. ఇవి గూడా అంతేనండి. నా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చూశాను వీటిని గూడా ఎక్కువ. అక్కడ బావుండేటివి. మర్మం చూడండి, అసలు ఎంత మంచిగా వచ్చిందో. ఈ మర్మం గూడా చాలా రోజులు రాలేదండి నాకు. ఇప్పుడు బాగా వస్తోంది. ఒక్కసారి వచ్చిందంటే చాలండి, అలానే ఉండిపోతుంది. మనకి టమాటాలు ఒక్కో చెట్టుకి కాసాయి. ఇప్పుడు టమాటాలు నేను 4 చెట్లకు కోసానండి. ఇవి ఒక చెట్టుకి, ఇవి ఒక చెట్టుకి, ఇవి ఒక చెట్టుకి కోసాను. ఇది గూడా ఒక చెట్టుకి కోసానండి. 4 చెట్లకి టమాటాలు కోసాను. చూడండి ఎన్ని టమాటాలొచ్చాయో. అలాగే వంకాయలు గూడా 3 చెట్లకు కోసానండి. ఇవి 2 ఒక చెట్టు ఒక రకంగానే ఉన్నాయి కదా! ఇదొక చెట్టు రకం, అదొక చెట్టు రకం. అయినా గానీ మనకి 4 కాయలొచ్చాయి కదా! కూరకు సరిపోతాయిలెండి. పాపం పచ్చిమిరపకాయలు 2 వచ్చాయండి. ఇవి ఇత్తనాలు అమెజాన్‌లో ఆర్డర్ చేశానండి. బ్లాక్ కలర్ చెట్లని చెప్పి ఇచ్చారు. అంటే కాయలు బ్లాక్ కలర్ వస్తాయన్నమాట. అవని ఆర్డర్ చేస్తే మొత్తానికి అది గ్రీన్ కలర్‌లోనే వచ్చిందండి. చూడండి, ఫస్ట్ కాసిన కాయ ఇది. హ్మ్. ఇది ఫస్ట్ కాసిన కాయ. అమెజాన్‌లో ఆర్డర్ చేసిన విత్తనాలకి ఫస్ట్ కాసిన కాయండి. ఓకేనా? ఇవి పసుపు కనకాంబరాలు, ఎరుపు కనకాంబరాలు, సన్నజాజులు, కొత్తిమీర. హ్మ్. చూడండి ఎన్ని రకాలొచ్చేసాయో మనకి ఈరోజు. చాలా హ్యాపీగా ఉంది కదా! కొన్ని పూలు పూజకి, కొన్ని పూలు చుట్టుపక్కలోళ్ళకి ఇచ్చేద్దామా? ఓకే. టమాటాలు అన్నీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. థ్యాంక్ యూ.
ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా.